నిన్ను ప్రేమించడం అంటే దేవుణ్ణి నమ్మినట్టే అనిపిస్తోంది. చూడలేను, తాకలేను, కానీ నీ ప్రెజెన్స్లో నా మనసు శాంతింపబడుతుంది. నువ్వు నాకు కృష్ణుడు లాంటి వాడివి. ఎప్పుడూ అల్లరి చేస్తావు, కానీ ఒక్కసారైనా నన్ను చూసి నవ్వితే నా లోకమంతా నిశ్శబ్దమైపోతుంది. నువ్వు దూరం అయిపోతావేమోనని భయం ఉంటుంది, కానీ కృష్ణుడు రాధని మర్చిపోయాడా ఎప్పుడైనా? అలాగే నువ్వు నన్ను మర్చిపోవనే నమ్మకం నాకుంది. హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ కృష్ణ. కృష్ణ ఏం కాలేదు కదా? ఫోటోకా? ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. నాకు అలానే ఉంది, బట్ గుర్తు రావడం లేదు. మీ పేరు? చందు. అమ్మా, అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? కృష్ణలీల. కృష్ణలీల. బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ? నిన్న బ్లాక్ కాఫీ తాగింది కదా. చా.
స్కూల్లో ఉన్నప్పుడు ఎంత అమాయకంగా ఉండేది బావా. వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి చూసేది బావా. మళ్ళీ ఒక అమ్మలాగా, మళ్ళీ ఒక టీచర్ లాగా ఎంత కేర్ చేసింది బావా. మ్మ్. అదేంటో బా, చదువుకుంటా అని హైదరాబాద్ వెళ్ళింది. మ్మ్. అప్పటి నుండి బిజీ 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 అంటుంటే టైం కుదరట్లేదేమో నేనే అర్థం చేసుకున్నా బా. మ్మ్. ఇప్పుడు చదువుకుంటే ఫ్యూచర్లో మేమే కదా బాగుండేదని అంతేగా. ఏది అడిగితే అది, ఎంత అడిగితే అంత. అప్పుడప్పుడు డబ్బులు లేకపోతే లోన్ యాప్స్లో తీసుకొని మరీ కట్టాను బావా. అబ్బా సరే. ఆ లోన్ యాప్స్ వాడు ఇప్పటికీ నాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. అదేమో అక్కడ ఆ డబ్బుతో బాగుంది, హ్యాపీగా ఉంది, సుఖంగా ఉంది అనుకుంటే అది ఇంకెవరితోనో సుఖంగా ఉంది బావా. సరిపోయింది. ఆ విషయం నీకెలా తెలుసురా? తన ఫోన్ పాడైపోయిందని నా ఐఫోన్ ఇచ్చాను బావా. ఆ, నా ఐఫోన్ ఇచ్చేసి తన ఫోన్ ఎందుకు పాడేయాలని చెప్పి దాన్ని రిపేర్ చేయించా. ఆ. అప్పుడు తెలిసింది బా దాని భాగవతం అంతా. ఆ కాల్ రికార్డింగ్స్ లో హగ్గులు, మ్మ్. ముత్తులు, మ్మ్. కిస్సులు, మ్మ్. చెయ్యాల్సినవి, చేసుకున్నవి, చేయకూడనివి, అబ్బా. పచ్చి పచ్చి బూతులు బా. మ్మ్. నా డబ్బులు తీసుకొని వాడితో తిరిగింది బావా అది. సినిమాలకి, షాపింగ్లకి, పబ్బులకి అవన్నీ నా డబ్బులే బావా. ఇదేంటో నా అమ్మాయిని అడిగితే పోలీస్ కేసు పెడతానంది బావా. ఏంది నీ మీద? హెరాస్ చేశానంట నేను. దీని మత్తులో ఉండి ఇప్పుడప్పుడే బయటికి రాలేను బావా. ఇవాళ కాకపోయినా రేపైనా నేను చచ్చిపోతా బావా, చచ్చిపోతా. ఏం మాట్లాడుతున్నావురా? అసహ్యం పుట్టినప్పుడు వదిలేసి మోజు పుట్టినప్పుడు కాలు పట్టుకోవడానికి అది నీ పెళ్ళం కాదు, జీవితం. పిల్ల వదిలేసిందని మొట్టకు పని లేదంటే దెంగదిక్కడ. బీ కాన్షియస్ అబౌట్ వాట్ యు రియల్లీ వాంట్. ఫక్ దెమ్ విత్ యువర్ సక్సెస్. అర్థమైందా? ఇది నా మోటివేషన్ కాదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా చింటూ. టేక్ ఓకే. ఓకేనా బ్రో? యా ఓకే బ్రో. నైస్ బ్రో, నువ్వు కూడా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. వెయిటింగ్ రూమ్లో కూర్చోండి, వచ్చి పేమెంట్ క్లియర్ చేస్తాం. ఓకే వెళ్ళండి. ఓకే బ్రో, మిగిలింది రేపు అమ్మాయి వచ్చాక చెప్పిద్దామా? ఇంతకీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారా? యా ఉన్నారు బ్రో, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మ్మ్. చెప్పిద్దాం. రేపు సరే. ఎప్పుడు రావాలి? రేపు మార్నింగ్ 9కి వచ్చేయండి మీరు. రేపు మార్నింగ్ వచ్చానా? మ్మ్. ఓకే. గోవింద గోపాల రాధేశ్యాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇదిగో ప్రసాదం. అమ్మా, ప్రసాదం మన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, అలాగే నాన్న. సరేనా? హ్మ్. వెళ్ళు. స్వామి, మీరు నా కూతురుపైన మన కాని వారి కన్ను పడకుండా చూడు స్వామి. నేను చెప్పినవాడు మన యాదవ్తోనే పెళ్లి జరిగేటట్టు చూడు స్వామి. గోవిందా గోపాల కృష్ణ కృష్ణ. అయ్యో కృష్ణ. Shit. అచ్చా. హే, ఏమైంది? ప్రసాదం. కృష్ణ బ్లెస్సింగ్స్ ని షేర్ చేస్తున్నా.
బ్లెస్సింగ్స్ అయితే కావాలి, కాకపోతే కృష్ణుడు ఎవరు తెచ్చి పంపించాడో అర్థమైంది ఇప్పుడే. హలో, ప్రసాదం ఇస్తారా అలానే చూస్తుంటారా? అయ్యో సారీ. కొంచెం చాలు. చాలు. చాలా బాగుందండి. అమ్మ చేశారా? మా అమ్మే చేసింది, కానీ పూజకు కావలసినవన్నీ నేనే చేశాను. అంటే బ్లెస్సింగ్స్లో హాఫ్ క్రెడిట్ మీదే కదా? అలాగే అనుకోండి. అవును, మీరు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు కదా, కానీ ఎప్పుడు స్టెప్సే యూస్ చేస్తారు ఎందుకు? అంటే లిఫ్ట్ సమ్ టైమ్స్ స్టక్ అవుతుంది, సో స్టెప్స్ పైన వస్తే వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదా అని వస్తుంటా. ఇక్కడికి కొత్తగా షిఫ్ట్ అయ్యారా? నేను సోమాజిగూడలో ఉంటాను. పైన యూట్యూబ్ ఆఫీస్లో సౌండ్ ఇంజనీర్గా చేస్తున్నాను. అందుకేనా ఎక్కువగా ఇక్కడ కనిపిస్తారు? అవును, కాకపోతే ఎప్పుడు వస్తానో ఎప్పుడు వెళ్తానో తెలీదు. జాబ్ అలాంటిది. సో యు ఆర్ ఏ సౌండ్ ఇంజనీర్? సైలెంట్ సీన్స్ కి వాయిస్ దట్స్ పోయాటిక్. మీ థ్యాంక్స్. మాటల కంటే మీ ఎక్స్ప్రెషన్స్ చేసే లాట్ అండి. మేబీ జాబ్ ఎఫెక్ట్. సో కామ్గా ఉన్నావంటే జాబ్ రిక్వైర్మెంటా? మేబీ, బట్ సైలెన్స్లో కూడా కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్లో ఆ స్వీట్నెస్ బేసికల్గా అందులో ఉన్న న్యాచురల్ సౌండ్ని డిజైన్ చేస్తుంది. మరి మీరేం చేస్తారు? మనం మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మీకే తెలుస్తుంది. సో అప్పటి వరకు మీ కృష్ణుడి బ్లెస్సింగ్స్ని మెయింటైన్ చేయమంటారు. ఓకే సరే, సరే, బాయ్. బాయ్. అబ్బా ఏం పాటరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వేరేది పెట్టరా. బ్రో, ఒకసారి వీడియో చూసుకుందామా? అక్కడి నుంచి తీసేసుకుందాం, ఓకేనా? ఓకే, రెడీ, టేక్ తీసుకుందాం. హాయ్. హాయ్. వినిపించట్లేదు. హెడ్సెట్ పెట్టుకో. ఓకే. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా మనం మళ్ళీ కలుస్తామని. ఓ, డబ్బింగ్ ఆర్టిస్టా? ఏంది బ్రో, మీకు ముందు నుంచి తెలుసా అమ్మాయి? రీసెంట్గా పరిచయం అయ్యాం. అవునా? ఓకే, టేక్ వెళ్దామా? ఓకే, సారీ. ఓకే, రెడీ, టేక్. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లావణ్య. నేను రాజేష్ని లవ్ చేస్తున్నా, బట్ హీ లవ్స్ శైలజ. శైలజ రిలేషన్షిప్ విత్ కార్తిక్. కార్తిక్ లవ్స్ రేఖ. రేఖ లవ్స్ మనోజ్. మనోజ్ లవ్స్ మీ. నేను కూడా మనోజ్ని ఇష్టపడుతున్నా, బట్ నాట్ ద వే ఐ లవ్ ద రాజేష్. రాజేష్ లుక్స్ అట్ రేఖ లైక్ ఏ సిస్టర్. రేఖా సిస్టర్ అజయ్ని అన్నలా చూస్తుంది. అజయ్స్ బ్రదర్ ఈస్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ మై సిస్టర్. అతనికి ఆమె మీద అట్రాక్షన్ ఉంది, బట్ ఇన్ హిస్ హార్ట్ ఎంప్టీనెస్. ఓకేనా? ఓకే. ఇది కాఫీ కాదు, టీ. అవునా? సరే, పర్లేదు, ఇటిచ్చే. అవును, ఇంకేంటి సంగతులు? ఏముంటుందబ్బా, మార్నింగ్ స్టార్ట్ అవ్వడం, డబ్బింగ్ అటెండ్ అవ్వడం, పేమెంట్ తీసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం.
అదేంటి అంత ఈజీగా చెప్పేశావు? ఇంకేముంటుంది, మ్యారేజ్ అయ్యే వరకు జాబ్ చేసుకోవటం, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలుసు. అంటే ఈ ఫ్రెండ్స్, బెస్టీస్ ఇలా ఎవరు లేరా? స్కూల్లో కంటే నన్ను ఇంట్లోనే ఎక్కువ స్ట్రిక్ట్గా పెంచారు. ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలు అంటూ నా చుట్టూ ఒక కాంపౌండే కట్టేశారు. బట్ మా ఫ్యామిలీని కాదని నేనేమీ చేయను. ఆ, మీకు ఎవరినైనా లవ్ చేయాలనిపించలేదా? అనిపించింది, కాకపోతే మెట్రో ట్రైన్లో నన్ను చాలామంది చూస్తుంటారు, కానీ వెనక్కి తిరిగి చూసేంతలా నాకెవ్వరూ కనిపించలేదు. మీ గురించి చెప్పండి, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది? నాదేముంది, ప్రతిరోజు టీతో స్టార్ట్ అవుతుంది. మ్మ్. నాకు మా ఫ్యామిలీ అన్నా, ఈ హైదరాబాద్ అన్నా, అందులో బిర్యానీ అన్నా చాలా ఇష్టం. హైదరాబాద్లో అంతలా ఏముంది? ఆ, టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తా. మ్మ్, ఓకే. అవును, ఇంతకు మీ డ్రీమ్ ఏంటి? బాగా కష్టపడి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, పేరు తెచ్చుకోవాలి. డబ్బింగ్ ఆర్టిస్టా? ఎందుకలా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే? సినిమాలన్నిటికీ ప్రాణం పోసేదే మా వాయిస్ తెలుసా? ఇది తెలియకుండా నువ్వు ఎడిటర్ అయ్యావా? పరువు పోయిందిగా. నువ్వెవరినైనా లవ్ చేశావా? ఆ, చేశాను, కాకపోతే చెప్పే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. త్వరగా చెప్పే అబ్బా, ఇప్పుడున్న అమ్మాయిలు బెస్టీలతో బిజీ అయిపోతున్నారు, లేట్ చేయకు. బయటికి వెళ్దామా? హాయ్, హాయ్, నీ పేరు? అర్జున్. ఓకే. మీ నేమ్? రితిక. రితిక. ఓకే. కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? ఓకే. 830 830 94 7899. 7899. ఓకే. 1 minute. హలో, వస్తున్నా. ఓకే, టైం అవుతుంది, నేను వెళ్తా. అప్పుడే వెళ్ళిపోతావా? కొంచెం వర్క్ Please. వెళ్ళాలి. ప్లీజ్, నా కోసం. లేదు, వెళ్ళాలి. ఓకే. రేపు చూద్దాం. ఓకే, బాయ్. ఓకే, బాయ్. టైం అవుతుంది, నేను వెళ్ళాలి. పోనీ నేను డ్రాప్ చేయనా? పర్లేదు, నేను ఆటోలో వెళ్తా. సరే. హ్మ్. ఆ, భాను, హా, ఆ, రేపు మార్నింగ్ 6కి చార్మినార్కి వెళ్దామా? ట్రై చేస్తా. ఆ, సరే. ఓకే. బాయ్. బాయ్. ఇట్స్ నైస్, బాగుంది. అవును, నువ్వు డైలీ చాయ్ తాగడానికి ఇంత దూరం వస్తావా? ఇంత దూరం అని కాదు, మూడుని బట్టి డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. ఎందుకలా? ఈ ప్రపంచంలో ఏ సిటీ కూడా ప్రేమ కోసం, ప్రేమికుల కోసం స్థాపించబడలేదు.
ఒక్క హైదరాబాద్ నగరం తప్ప. మరి తాజ్మహల్? తాజ్మహల్ ప్రేమ కోసం కట్టింది, హైదరాబాద్ ప్రేమ కోసం పుట్టింది. అర్థం కాలేదు కదా. ఈ హైదరాబాద్ నగరాన్ని 16వ శతాబ్దంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే ఒక రాజు స్థాపించాడు. అతను మూసీ నది అటువైపు ఉండే భాగమతి అనే అమ్మాయిని ప్రేమించి ఆమె ప్రేమ కోసం ఒక నగరాన్ని కట్టించి భాగ్యనగర్ అని పేరు పెట్టాడు. ఆమె ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత భాగ్యనగర్ కాస్త హైదర్మహల్గా మారింది. ఆమె పేరు మీద ఉన్న ఆ నగరమే ఈ హైదరాబాద్. అంటే లిటరల్లీ హైదరాబాద్ ప్రేమ కోసం పుట్టింది కదా. రెండు విభిన్న మతాల మధ్య సమైక్యతకు, స్నేహానికి హైదరాబాద్ ఒక సాంకేతం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని గొప్ప గొప్ప మహానుభావులు ఊరికే అంటారా ఏంటి? ఓవర్ చేయకు, నీకోసం నేను రాలేదు. మరి దేనికోసం వచ్చావు? ఈ ట్యాంక్ బండ్ అందాలు, ఈ పచ్చని గాలి, ఈ సువాసన పీల్చుకోవడానికి వచ్చావా? చీ, ఏదో చెప్పాలని పిలిచావు. చెప్తా, వెయిట్. డిస్టెన్స్ సరిపోతుందా? ఓకే ఓకే. ఇన్నాళ్ళు నీ మోసే అవకాశం భూమికి ఇచ్చావు. ఈ ఒక్కసారి ఏంటి లోపల లోపల మాట్లాడుకుంటున్నావు? ఒక నిమిషం. అయితే నన్నెందుకు పిలిచావు? భూమికి ఇచ్చావు. టైం అవుతుంది, చెప్పు. ఒక్కసారి చెప్తావా లేదా? ఇన్నాళ్ళు నేను మోసే అవకాశం ఈ భూమికి ఇచ్చావు. ఈ ఒక్కసారి నాకు ఇచ్చుడవా? గుండెలో పెట్టి చూసుకుంటా. బుజ్జి, ఐ లవ్ యూ బుజ్జి. ఏ బుజ్జి, ఏంటి బుజ్జి అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి బుజ్జి, నా ఫీలింగ్స్ చెప్తుంటే. ఎందుకు అంతలా అరుస్తున్నావు? బుజ్జి, నువ్వే కదా గట్టిగా చెప్పమన్నావు. నేను వినిపించేలా చెప్పమన్నా, అరవమని కాదు. బుజ్జి, ఇప్పుడు నీకు నేనేం చెప్పాలనుకున్నా అర్థమైంది కదా. లేదు. బుజ్జి, మా ఇంటి అద్దం మీద నీ బొట్టు బిల్ల పెడతావా? అడగరా? అడుగు వద్దు. అడుగు. అయ్యో. నా లుంగి మీ దండం మీద వద్దు బుజ్జి. ఆరేస్తావా? నా చెడ్డ ఆరేస్తావా అని అడుగు. అయ్యో. అడుగు. అది బుజ్జి, అది బుజ్జి. బుజ్జి, ఆయన నీకు తెలుసు కదా బుజ్జి, కాఫీ షాప్లో నెంబర్ కూడా ఇచ్చావు కదా. నెంబర్ ఇచ్చినంత మాత్రాన నేను నిన్ను లవ్ చేశానని చెప్పా. అదేంటి బుజ్జి, అరే అర్జున్ రెడ్డి సీన్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఆపిచ్చేసావు కదా. తెలీదా? ఆపించేస్తే బుజ్జి, అలా అంటావేంటి బుజ్జి? ఇప్పుడు ఏ లవర్కి మాత్రం ఉండదు చెప్పు, తన లవర్ని తాకాలని పట్టుకోవాలని చెప్పేసి. ఓ, అలా ఇదంతా కాదు బుజ్జి. దీనికోసమా? అలా కాదు బుజ్జి. అవునరా, నన్ను ఎందుకు లవ్ చేసావురా? రోమియో జూలియట్ అడిగినా చెప్పలేరని ఏ చల్. సినిమా డైలాగ్లు వాళ్ళు చెప్పొద్దు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఫ్రెండ్ ఆయనకి ఆల్రెడీ ఒక లవర్ ఉండే. ఆ లవర్ తనకడ అందమైన అమ్మాయి తన వదిలేసి వెళ్ళిపోయాడు. నేను వాళ్ళ అస్సలు వెళ్ళలేను బుజ్జి, అర్థమవుతుందా? నువ్వంటే ఇష్టం బుజ్జి. లవ్ కాదది, కొవ్వు. కరెక్ట్. ఇది నువ్వు చెప్పిన రోమియో జూలియట్ లవ్ స్టోరీ. ఓకే, ఐఎమ్ నాట్ లైక్ దట్. సో నాకు ఇలానే ప్రేమించడం తెలుసు, నేను ఇలానే ప్రేమిస్తాను. అయినా నువ్వు నచ్చడానికి రీజన్ అంటావా? అయినా ఒక రిలేషన్షిప్ ఎప్పుడు బోర్ కొడుతుందో తెలుసా? ఒక పర్సన్ దగ్గర తన దగ్గర నేర్చుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ఏమీ లేనప్పుడు. ఓకే, ఆ రెండు క్వాలిటీస్ నీలో ఉన్నాయి. నువ్వు ఒక బోర్ కొట్టని వ్యసనం. ఓకే, అయినా భూమి మీద నీలాంటి అమ్మాయి దొరికితే వాడు ఎంతో అదృష్టవంతుడు నాలాగా. నువ్వు కోపడిను కొట్టినట్టు ఒక విషయం చెప్తా. హా, చెప్పు. ఫస్ట్ వన్, నీ అందం. నా అందం. సెకండ్ వన్, నీతో డిస్కస్ చేసే సోషల్ నాలెడ్జ్. థర్డ్ వన్, నీ ఫ్రెండ్షిప్, నీ చిన్న చిన్న మాటలు. ఫోర్త్ వన్, నీ అల్లరి, నీ చిన్నపిల్లల మనస్తత్వం, అబ్బో. నీ అమాయకత్వం. నేనేమన్నా టీవీ సీరియలా నిన్ను లైఫ్ లాంగ్ ఎంటర్టైన్ చేయడానికి? నో. అయినా నీకు కావాల్సింది నువ్వు చెప్తున్నావు కదా. అయినా నువ్వు అడిగింది కూడా అదే కదా. నైస్, బట్ నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను లవ్ చేసావు. నేను నిన్నెందుకు లవ్ చేయాలి? మన ఇద్దరితో కంపేర్ చేస్తే నాకంటే ఎక్కువ అదృష్టవంతులు నువ్వే. ఎందుకో తెలుసా? ఇంత పిచ్చి పిచ్చిగా లవ్ చేసేవాడు దొరకడం. ఓకే, నేనేం నమ్ముతానంటే ఒక పర్సన్ కోసం, ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం ఒకరే పుడతారు. ఓకే అని నేను నమ్ముతాను. అలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే మన జీవితం ధన్యమైనట్టే. నేను నీకు అలాంటి వాడిని. ఇది మీ డాడీ బైకా? ఏ ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఎప్పుడు ఓల్డ్ టాపిక్స్ అండ్ హిస్టరీస్ గురించి మాట్లాడుతుంటావు కదా, సో అందుకని పాత బైక్ వాడుతున్నావా? అలా ఏం కాదు. చెప్పు చెప్పు, ఎప్పుడు ఏదో ఒక థియరీ చెప్తావు కదా. అవును, ఆ బండి మా నాన్నదే.
బండితో పాటు బాధ్యతలు కూడా తీసుకున్నాను. అవును, ఏదో చెప్పాలని పిలిచావు, ఏంటది? అంటే నువ్వు స్టూడియోలో డైలాగ్ చెప్పేటప్పుడు ఆ మాటలన్నీ నన్ను చూస్తూ చెప్తున్నట్టే అనిపించింది. మనం అంతేలే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా అట్టా ఇన్వాల్వ్ అయిపోతాం. పైగా నా కృష్ణుడి లవ్ స్టోరీ. లవ్ అంటే నాకు నిజంగా ఏంటో తెలీదు. చాలామంది అలా ప్రేమించాలి ఇలా ప్రేమించాలని చెప్పి ఏదేదో చెప్తుంటారు. నిజంగా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నిజంగా లవ్ అంటే ఇలా ఉంటుందా. ఒక్క మాటలో చెప్పనా, ఈ హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో నాకు నువ్వు అలా. మరి మూసీ నది, మన ప్రేమకు దిష్టి, గోల్కొండ, మన ప్రేమ కబుర్ల అడ్డా, ఇరానీ చాయ్, ఐ కాంటాక్ట్, ట్యాంక్ బండ్, ఈవినింగ్ రైడ్, బిర్యానీ. మన ప్రేమలో స్పైసీ, మరి పార్కులు, మన ప్రేమికుల తీయని కౌగిళ్ళు. అంటే ఇవన్నీ ప్రేమికుల కోసమే కట్టారా? కాదు, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. అయినా నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటే ఇవన్నీ డిస్కస్ చేస్తావేంటి? చందు, నేనంత ఈజీగా ఓకే చెప్పలేను. ఒకసారి 360 డిగ్రీస్లో ఆలోచించి రేపు చెప్తాను, ఓకే? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే బాగా ఆలోచించుకొని డిసిషన్ తీసుకో. ఎందుకంటే నేను ఒక్కసారి ఎమోషన్గా కనెక్ట్ అయితే కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. నో అంటే హట్ అవ్వద్దు. ఎందుకు హట్ అవ్వం? కరెక్ట్గా అవుతాం. నేను మనిషినే కదా, ఐఎమ్ నాట్ ఏ రోబో. యా, ఐ కెన్ అండర్స్టాండ్. హలో, అమ్మా. వస్తున్నా. నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? హా, ట్రూ లవ్ అంటే ఏంటి? చెప్తాను, మరి తప్పుగా అనుకోకూడదు. చెప్పు. లైఫ్ లాంగ్ ఒకరితోనే సెక్స్ చేయడం, అదే ట్రూ లవ్. హే, నువ్వేం తప్పుగా అనుకోకు, ఇది మా పేరెంట్స్ దగ్గర తెలుసుకున్నాను. ఇందాక బండి గురించి అడిగావు కదా, అమ్మ ఆ బండి నాన్నకు గిఫ్ట్గా ఇచ్చింది. ఇప్పటి వరకు అమ్మ తప్ప ఏ అమ్మాయి ఆ బండి మీద కూర్చోలేదు. అంత ప్రేమ ఉంది వాళ్ళ మధ్య. మా నాన్న ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేవాడు, నీ జీవితంలో కూడా అమ్మంత ప్రేమించే అమ్మాయి వచ్చినప్పుడు అదే బండి మీద కూర్చోవాలని. చూడాలి ఏం జరుగుతుందో. బాయ్. ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తా. బాయ్. 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 భాను, బాయ్. మిస్ యూ. బాయ్. నువ్వేంటే ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? సరే వచ్చావు కదా, సరే పద వెళ్దాం. ఎక్కు. వెళ్దామా? హా. హాయ్ రా. సరే పద వెళ్దాం. ఓయ్, ఉమ్? ఇంత డేంజర్గా ఉన్నావేంటే? అవును, ఏదో అర్జెంటుగా మీట్ అవ్వాలని పిలిచావు, ఒక్కరోజు కూడా వదిలిండలేకపోతున్నావా? చందు, నాకు నైట్ నుండి నిద్ర పట్టట్లేదు. నువ్వు ప్రపోజ్ చేస్తావు, నేను యాక్సెప్ట్ చేశాను, బానే ఉంది. కానీ రేపు పొద్దున మా పేరెంట్స్ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే చాలా గలీజ్గా ఉంటుంది. అందుకే మన కోసం ఒక డెసిషన్కి వచ్చాను. నువ్వు నీ లైఫ్లో ఫినాన్షియల్గా సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మేబీ 1 year పట్టొచ్చు. అయితే నేను కూడా 1 yearలో సెటిల్ అయిపోతాను.
అప్పటి వరకు నో కాంటాక్ట్, నో కాల్స్, నో మెసేజెస్. మనం 1 yearలో సక్సెస్ అయ్యాక మళ్ళీ ఇది December 21, 2025లో ఇక్కడే ఇదే టెర్రస్ పైన మీట్ అవుదాం. అప్పుడు మన పేరెంట్స్కి మన సక్సెస్ లవ్ స్టోరీ గట్టిగా చెప్దాం. మన లవ్ స్టోరీని మ్యారేజ్ స్టోరీగా మార్చుకుందాం. మనం సక్సెస్ అవ్వడం కోసం డిస్టెన్స్లో ఉందామన్న లాజిక్ నాకు అసలు అర్థం కావట్లేదు భాను. లాజిక్ ఉంది, దానికో మ్యాజిక్ ఉంది. మనం కలిసి ఉంటే వర్క్ పై చూపే ఇంట్రెస్ట్ కంటే మనం మీట్ కావాలనే థాట్సే ఎక్కువగా ఉంటాయి తప్ప, నాకైతే అలా ఒక్క థాట్ వచ్చినా కూడా వితిన్ 1 hourలో నీ దగ్గర ఉంటా. ఫ్యూచర్ గురించి కంటే మనం మీట్ కావాలని, నువ్వు కాల్ చేయలేదని, నేను కాల్ చేయలేదని, నువ్వు రిప్లై ఇవ్వలేదని, నేను కలవలేదని, ఈ 1 year మొత్తం ఇవే గొడవలుంటాయి. ఈ టైంలోనే మన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకొని వెడ్డింగ్కి రెడీ అవుదాం. ఆ గొడవలు మనం పెళ్ళయ్యాక చేసుకుందాం. మళ్ళీ ఈవినింగ్కి కలుస్తాం, దగ్గర అవుతాం. నమ్మొచ్చంటావా లేక ఈ 1 yearలో ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా? భయపడుతున్నావా? పిచ్చోడా, మనం ఇద్దరం మిస్ అవుతాం. ఆ బాధే మనిద్దరిని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తుందిరా. ఆల్ ది బెస్ట్. బాయ్. భాను, ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. నీ మాటల్లో ఒక మెచ్యూరిటీ ఉంది. ఇందాక లైఫ్లో సెటిల్ అవ్వడానికి 1 year డిస్టెన్స్లో ఉందామన్నావు కదా. ఎస్, మన పెళ్ళికి ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకూడదు. మనం సంపాదించిన డబ్బుతోనే మన పెళ్ళికి చాలా గ్రాండ్గా చేసుకోవాలి. ఎలా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ సినిమాటిక్ లెవెల్లో ప్లాన్ చేద్దాం. ఇన్స్టాలో వైరల్ చేద్దాం. అలా అయితే ఈ జనరేషన్కి మన లవ్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి. మనకు కూడా చెప్పుకోవడానికి ఒక లవ్ స్టోరీ ఉండాలి కదా. ఈ హైదరాబాద్ మొత్తం వినిపించేలా డీజే ఢిల్లీతో డీజే కొట్టించి అందులో మనిద్దరం డాన్స్ చేయాలి. మన 2 ఫ్యామిలీస్ ఎథిక్స్ని, వాల్యూస్ని రెస్పెక్ట్ చేస్తూ చర్చ్ అనుగుల్లో పెళ్లి చేసుకుందాం. లేదంటే హైదరాబాద్లో టాప్ 10లో ఒకటైన ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో కలర్ఫుల్గా చేసుకుందాం. అది కాదు, చర్చ్ ఏంటి? మా ఫ్యామిలీస్లో చర్చికి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా. అంటే నువ్వు క్రిస్టియన్వా? నేను పుట్టి పెరిగింది క్రిస్టియన్ ఫ్యామిలీలో. బట్ డోంట్ వరీ, నేను అథిస్ట్ని. కానీ నీ బిలీఫ్స్ని, ఎథిక్స్ని రెస్పెక్ట్ చేస్తాను. అంటే మీరు హిందూస్ కాదా? నో, ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఏ బీయింగ్ అయినా నీ ఐడెంటిటీ మాత్రం క్రిస్టియనే కదా. ఫస్ట్లో నువ్వు కృష్ణ ఫోటో సేవ్ చేసినప్పుడు నువ్వు మా ఓడివనే క్లోజ్ అయ్యాను. ఆ తర్వాత నువ్వు వేరు నేను వేరు అని కనీసం నువ్వు ప్రపోజ్ చేసేటప్పుడే చెప్పాలి కదా. ఎందుకంత సీరియస్ అవుతున్నావు భాను? కోపడక. ఆ టాపిక్ మన మధ్యలో రాలేదు. అయినా అది అంత ఇంపార్టెంట్ కాదు కదా. మనకి ఇంపార్టెంట్ అనుకున్నవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. అయినా ఇంత అప్డేట్లో ఉండి కూడా మనం ఈ రిలీజన్ క్యాస్ట్ ఏంటి భాను? 90sలో కంటే ఇప్పుడు 20sలోనే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ చందు. నువ్వు ఏ రిలీజన్ అయినా జస్ట్ మా క్యాస్ట్ కాదంటే చాలు మా డాడీ నో చెప్పేస్తారు. ఇంకో విషయం, మా డాడ్ అంటే నాకు చాలా ఇష్టం. మా డాడీ నా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఆయన వాల్యూస్కి రెస్పెక్ట్ ఇస్తాను. నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నీ ప్రేమ కూడా ఇస్తారు కదా భాను. నో చందు, అసలు మా ఇంట్లో ఒప్పుకోరు. ఇందులో నీ తప్పేం లేదు. నేనే మిస్అండర్స్టాండ్ చేసుకుని లవ్లో పడ్డా. ఇంకా నా వల్ల కాదు చందు, డ్రాప్ అయిపోదాం. కృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్పాడు. నిజాన్ని గుర్తించే ముందు మనం భయాన్ని పడేసి చూడాలి. భయంతో డిసిషన్ తీసుకున్న ప్రతిసారి రాంగ్ సైడ్లోనే ఉంటాం. నువ్వు ఫలానా మతం వాడివని నిన్ను వద్దనుకోవడం చాలా అంబర్జింగ్గా ఉంది తెలుసా. కానీ 24 yearsలోనూ వాళ్ళు నాకు చేసింది ఏదైనా నేను తిరిగి ఇవ్వాలి అంటే అది నా పెళ్ళి ఒకటే. అది వాళ్ళ ఇష్టంతోనే జరగాలి. నువ్వు నమ్మే కృష్ణుడికే తన ప్రేమలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రార్థన మాత్రం వద్దనుకోలేదు, వదులుకోలేదు. మన ప్రేమలో నేను కూడా అంతే. ఎన్ని అడ్డంకులు వచ్చినా వదులుకొని భాను. నేనొచ్చి మీ నాన్నతో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? నేనేంటో చెప్తాను. నేనెంత ఇష్టపడుతున్నానో చెప్తాను. మన ఇద్దరి మధ్య ఉన్న ఆ ఎమోషన్ చెప్తాను. అప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు తీసుకున్న డిసిషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను. చందు, సారీ, నేను చాలా హర్ట్ చేశానని అర్థమైంది. కానీ
టుమారో మీ డాడీతో మాట్లాడాకే మనం మాట్లాడుకుందాం. ఒక షార్ట్ ఫిల్మ్కి ఫీమేల్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పాలి, చెప్తావా? సరే పద. చందు ఆ? ఒక హగ్ ఇస్తావా? ఓయ్, అంత అర్జెంట్ ఏంటి? సరిగ్గా హగ్ ఇవ్వచ్చు కదా. కొంచెం గట్టిగా. గోదారి గట్టు మీద రామసిలకావే, గోరింటకు పెట్టుకున్న సందమామావే, గోదారి గట్టు మీద ఏ పాగలానా, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? అరే నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? మా అన్న ఇంట్లోనే ఉన్నాడురా, నిన్ను చూశాడంటే కథం, ఇంకా కథం. ఏయ్ పిచ్చి పూలమా, కాల్ చేస్తుంటే బ్లాక్ చేయడానికి? నీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పేసాయి, నా వర్క్ అయితే నేను చేసుకుంటా కదా. షూ ముయ్ ముయ్. అదే చెప్తే మూసుకుంటాం కదా. ష్, ముయ్. మా ఇంట్లో మన మ్యాటర్ లీక్ అయిపోయింది. అవ్వా, మొన్ననే కదా నేను యాక్సెప్ట్ చేసినావు. ఏడనైనా తిరిగినామా? ఏనాడైనా కాల్స్ మాట్లాడినామా? ఎట్లా తెలుస్తుంది? నేనే చెప్పినా. నువ్వా? ఆ, ఇప్పుడు ఎందుకు చెప్పినవే? అయినా మనం కలిసి తిరిగి చేసే చాలా ఉంది కదనే. మీ ఇంట్లో మీ అక్క ఎలా చెప్పిందో నేను అలా చెప్పా. ఇంతకీ రిజల్ట్ ఏంటి? నువ్వు వేరే రిలీజియన్ అబ్బాయి అని మా ఇంట్లో ఒప్పుకోలేదు. మా అమ్మ అయితే చీపురు కట్టతో కొట్టింది. మా నాయన అయితే దౌడల మీద 2 పీకిండు. ఇక మా అన్న అంటావా? మా అన్నకు అసలు నీ మ్యాటరే తెలీదు. రిలీజన్ వేరైతే నేను మనిషినే కదా. ఇలా అంటే మీ అక్క క్రిస్టియన్ అబ్బాయిని లవ్ చేసింది కదా, మరి ఎందుకు గంటేశారు వాణ్ణి? అవన్నీ నీకెలా తెలిసే? మ్యాటర్ నాకెలా తెలిసిందనేది ఇంపార్టెంట్ కాదు, అసలు అక్కడ ఏం జరిగిందనేదే ఇంపార్టెంట్. అయినా వాడికి నాకు పోలికేంటే? వాడికి మా సిస్టర్ని ఇవ్వాలా? వాడేదో ఫిలిం ఇండస్ట్రీలో ఎడిటింగ్ చేసుకుంటూ బతుకుతున్నాడు, వాడికి నా సిస్టర్ని ఇవ్వాలా? వాడి స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? అమీర్పేటలో ఓన్ ఫ్లాట్ ఉంది నాకు, నల్గొండలో 2 acres ల్యాండ్ ఉంది. ఓకేనా? నేను ఒక్కనే వారసుని, ఇంతకు మించి ఏం కావాలి మీ నాన్నకి? మీకు 4 acres ల్యాండ్ కదా, అందులో 2 acres ల్యాండ్ అమ్మి అమీర్పేటలో ఫ్లాట్ కొన్నారు కదా. అయితే మా అయ్యకు మా అన్న ఒక్కడే కొడుకు, 7 acres ల్యాండ్కి ఏకైక వారసుడు. మీలాగే 2 acres ల్యాండ్ అమ్మితే అమీర్పేటలో ఫ్లాట్ కాదు, మాదాపూర్లో డూప్లెక్స్ హౌస్ కొనొచ్చు. ఇప్పుడు చెప్పరా ఎవరి స్టేటస్ ఏంటో, నీదా మా అన్నదా? ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ టాపిక్ ఎందుకు వచ్చింది? అయినా మీ అన్నతో నన్ను పోల్చుతున్నావు? ఫర్ ఎగ్జాంపుల్, నేను లవ్ చేసిన అబ్బాయి ఇతనని చెప్తే మా అన్న పేరు ముందున్న పేరు వెనకాల ఉన్న తోకను చూడకుండా తన క్యారెక్టర్ కంప్లీట్గా తెలుసుకొని నచ్చితే ఎస్ అని చెప్తాడు, నచ్చకపోతే నో అని చెప్తాడు. కానీ నీలా అయితే ఇన్సల్ట్ చేయడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చేయడు. ఏ అన్నైనా ఏ తమ్ముడైనా తన అక్కను కానీ చెల్లిని కానీ ఎవడైనా లవ్ చేస్తున్నాడంటే ఎవడు నార్మల్గా తీసుకోడు. ఓకేనా? పేరెంట్స్ కంటే ముందు నాలాంటి చిన్న తమ్ముడు కూడా రియాక్ట్ అవుతాడు. అర్థమవుతుందా? కావాలంటే మీ అన్న టెస్ట్ చేయి. షూరా? ఓకే, 1 second. హలో, అరే ఒకసారి పైకి రారా. ఎందుకే? రారా చెప్తా. సరే వస్తున్నా. అన్నయ్య, తను నీకు తెలిసే ఉంటాడనుకుంటా, నీ బామ్మర్ది. ఇతనేంటి ఎక్కడున్నాడు? అన్న అసలు విషయం ఏంటంటే, తను ఒక సాఫ్ట్వేర్, నేను ఒక సాఫ్ట్వేర్. మేము ఒక కెఫేలో కలిసాము. మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే తన రిలీజియన్ వేరు. ఈ విషయం నీకే ఫస్ట్ చెప్తున్నా, ఇంట్లో కూడా తెలీదు. అదేంటి ఇంట్లో చెప్పాను? ఆగరా నువ్వు. ఈ రిలీజన్ మ్యాటర్ పక్కన పెట్టే, ఇంతకు తన ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం నీకుందా? హా, అయితే నాన్నతో నేను మాట్లాడతాను. చూసావా నీకు మా అన్నకున్న డిఫరెన్స్?
అందరన్నయ్యలు నీలా ఉండరు. మీరు మాత్రం క్యాస్ట్ రిలీజన్ చూడకుండా అమ్మాయిని ప్రేమించవచ్చు, కానీ మీ అక్క మాత్రం చూసి ప్రేమించాలా? నువ్వు ఇంకోటి చెల్లెలతో తిరగొచ్చు, ఓయోకి పోవచ్చు, అది నీకు ఎంజాయ్మెంట్. కానీ ఇంకొకడు మీ చెల్లితో వెళ్తే మాత్రం పరువు ప్రతిష్టలు గుర్తుకొస్తాయి. ఇదెక్కడి న్యాయం అర్జున్? నాకున్న ఫీలింగ్సే మీ అక్కకు కూడా ఉంటాయి కదా. మీ అక్క ఫీలింగ్స్కే రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు రేపు నా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తావని ఏంటి గ్యారంటీ? సో లెట్స్ బ్రేకప్ అర్జున్. సారీ బుజ్జి, రియలైజ్ అయ్యాను, నా తప్పు నేను రియలైజ్ అయ్యాను. సారీ బావా. పర్లేదు, సొసైటీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్లో స్టక్ అయ్యాం మనం. సారీ బావా, నీతో అలా బిహేవ్ చేసినందుకు. మీరన్ని మాటలు మాట్లాడుతున్నా మీ అక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరే అన్నా, నువ్వు లైట్ తీసుకోరా. వీడు వద్దు, వీడక్క వద్దు. ఏంటి, మా అక్కేం మాట్లాడలేదా? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నాన్న ఏంటో చెప్పు. చూసారా, మీరందరూ కలిసి వాడిని ఎంత అవమానించినా నా కోసం, నా ప్రేమ కోసం ఎంతో భరించాడు, కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. అది నాన్న వాడి సంస్కారం. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకేం తెలియదు. మనం వేరు, వాళ్ళు వేరు. ఏంటి నాన్న మనం వేరు వాళ్ళు వేరు? మీరు మాత్రం సలీం అంకుల్కి వేరే రిలీజన్ అమ్మనిచ్చి పెళ్లి చేయొచ్చు, నేను మాత్రం చందుని పెళ్లి చేసుకోకూడదా? అక్క, నాతో ఇలాగనే మాట్లాడేది? ఈరోజు ఈయన మన నాన్నలా కాదురా, న్యాయవాదిలా మాట్లాడుతున్నారు. వాడేదో తప్పు చేసినట్టు మెడపెట్టి బయటికి గెంటేశారు. వాణ్ణికేం చేయలేదు, సంతోషించు. మీరందరూ కలిసి వాని ఇంట్లో నుండి బయటికి పంపించారేమో కానీ ఇక్కడి నుండి కాదు. నేను వాణ్ణి ప్రేమించాను, చచ్చేదాకా వాన్నే ప్రేమిస్తుంటాను. అరే, ఇంకో విషయం, వాడు నీ బావ. వాడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? మీరేం భయపడకండి నాన్న. మీరు కాదన్నారని లేచిపోడాలు, పెళ్లి చేసుకోవడాలు చేయను. మీ అంత కాకపోయినా నేను చదువుకున్న చదువుకి నాకు సంస్కారం నేర్పింది. అక్కా, హే పోరా. అక్కా! అక్క, ఏంట్రా? ఒక నిమిషం అక్క. రితికా! హాయ్ వదినా. ఎవర్రా ఈ అమ్మాయి? తను రితిక. తను నేను ప్రేమించుకుంటున్నాం, కానీ వీళ్ళ ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. నువ్వు ఒప్పుకుంటే మా పెళ్ళి అయిపోద్దక్క. నేను ఒప్పుకోవడమేంట్రా? నేను ఒప్పుకుంటే మీ పెళ్ళవడమేంటి? తను క్రిస్టియన్ అక్క. నువ్వు కొంచెం క్రిస్టియన్స్? నీకు వేరే రిలీజన్ వాళ్ళంటే నచ్చరు కదరా, అలా ఎలా ప్రేమించావు? అక్క, బుద్ధి లేక అలా చేశానక్క. దండం పెడతా అక్క. అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ ఒప్పించక్క. నా ప్రేమ అక్క నీ కాలు విషయంలోనే. మొక్తా. సరే 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 సరే, ఏం చేయాలి చెప్పు. ఒక్క నిమిషమే. బావా, బావా! ఏంటి చందు, ఏంటి అసలు? నువ్వేంటిక్కడ? ఏం జరుగుతుంది? అంతా కృష్ణలీల. చూసావా భాను, నేను నిన్ను ప్రేమించినట్టే మీ తమ్ముడు మా చెల్లిని ప్రేమించాడట. మన ఇద్దరి ప్రేమను కలపడానికి కృష్ణుడు ఎంత మాయ చేశాడు కదా. మన ప్రేమకి మా తమ్ముడు ఒప్పుకున్నాడా? మరి మా అమ్మ నాన్న? అది మనం చూసుకుందాం. ఏంటి, నా గురించి ఇంట్లో గొడవపడ్డావా? మరి నిన్ను వదిలేసుకుంటానా? ఇన్ని రోజులు ఎలా ఉండగలిగావు? ఏయ్, ఇట్రా. అరే మా అన్నున్నాడు ఏ, మీ అన్న మా అక్కకి ఇస్తలేడా? హే, రా.